వీడియో చూసేటటువంటి మిత్రులందరికీ నమస్తే. వెల్కమ్ టు లక్ష్యం ఆన్లైన్ క్లాసెస్. నేను మీ అరుణ్ సార్. స్టూడెంట్స్, ఈరోజు నేను చెప్పేటటువంటి 4 సబ్జెక్టులను గనక మీరు నేను చెప్పిన విధంగా గనక ప్రిపేర్ అయ్యి, నేను చెప్పేటటువంటి మరొక సబ్జెక్ట్‌తో గనక కలిపి నేను చెప్పిన విధంగా గనక మీరు గనక చదివినట్లయితే 100% మీకు జనరల్ స్టడీస్‌లో కానిస్టేబుల్ మరియు ఎస్ఏ ఉద్యోగాలకు సంబంధించి 130 నుండి 140 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఆ యొక్క సబ్జెక్ట్స్ ఏమి, వాటిని ఎలా చదువుకోవాలి, ఎలా మనం గుర్తుపెట్టుకోవాలి అనేటువంటి పూర్తి వివరాలను నీట్‌గా ఈ యొక్క వీడియోలో ఎక్స్‌ప్లెయిన్ చేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. ఈ వీడియోని ఎక్కడ స్కిప్ చేయవద్దు. వీడియో గనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మన యొక్క ఛానల్‌ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే దాదాపుగా జనరల్ స్టడీస్‌కి సంబంధించి ఎక్కువ మార్క్స్ గెయిన్ చేయడానికి అవకాశం ఉన్నటువంటి కరెంట్ అఫైర్స్ మీద మనం టాప్ 50 కరెంట్ అఫైర్స్ అండి. అంటే ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో, ఎగ్జామినర్ పాయింట్ ఆఫ్ వ్యూలో ఏవైతే అడగడానికి అవకాశం ఉందో, ఏవైతే కరెంట్ అఫైర్స్ సంబంధించి ప్యాటర్న్ వాళ్ళు ఫాలో అవుతారో, ఆ ప్యాటర్న్ ప్రకారం ఇంపార్టెంట్ అయినటువంటి ప్రతి ఒక్క నెలకు సంబంధించినటువంటి టాప్ 50 కరెంట్ అఫైర్స్‌ను మనం టెస్ట్ సిరీస్ రూపంలో తీసుకొని రావడం అనేది జరిగింది. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. కేవలం రూ. 59 మాత్రమే. ప్రతి ఒక్క ప్రశ్నకు కూడా ఎగ్జామ్ అయిపోయిన తర్వాత మనం పూర్తి ఎక్స్‌ప్లనేషన్ కూడా ఇవ్వడం అనేది జరిగింది. చాలామంది అభ్యర్థులు డిస్క్రిప్షన్‌లో ఇచ్చినటువంటి యాప్ లింక్ ద్వారా మనకు యాప్‌ని అయితే డౌన్‌లోడ్ చేసుకుంటున్నారు గానీ, టెస్టులను అయితే వాళ్ళు రాయట్లేదు. ముందు మీరు టెస్ట్‌ని రాయండి. టెస్ట్‌ని రాసి దాన్ని ఒకసారి చెక్ చేయండి. మీరు ఏ స్థాయిలో ఉన్నారు? జనవరి టెస్ట్ మేము ఫ్రీగా పెట్టాం. జనవరి టెస్ట్ అనేది రాయండి. ఈ యొక్క కరెంట్ అఫైర్స్ నుండి 100% డైరెక్ట్ క్వెషన్‌లు కూడా వచ్చేటటువంటి అవకాశం ఉంది. అంత పకడ్బందీగా మేము తయారు చేయడం అనేది జరిగింది. చాలా తక్కువ ధరకు రూ. 59 పెట్టాము. దానికి సంబంధించి ఇంటర్నెట్ చార్జెస్ గనక కలిపినప్పటికి కూడా ఒక రూ. 20 పెరగొచ్చేమో గానీ అంతకుమించి పెద్ద అమౌంట్ ఏం కాదు. 1 ఇయర్ వ్యాలిడిటీ ఉంటుంది. ప్రతి ఒక్క నెల తర్వాత ఆ నెలకు సంబంధించినటువంటి టాప్ 50 కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్ అయ్యుండొచ్చు, నేషనల్ అయ్యుండొచ్చు, స్టేట్ లెవెల్ అయ్యుండొచ్చు, అలాగే ఎకానమీకి సంబంధించినటువంటి అంశాలు అయ్యుండొచ్చు, పాలిటీకి సంబంధించినటువంటి అంశాలు అయ్యుండొచ్చు, సైన్స్‌కి సంబంధించినటువంటి అంశాలు అందించు. అవన్నీ కూడా వీటిలో మనం పొందుపరచడం అనేది జరిగింది. అది కూడా ఎగ్జామ్ ప్యాటర్న్ ఫాలో అవుతూ. ఓకేనా? డిస్క్రిప్షన్‌లో యాప్ లింక్ ఉంది. ఇప్పుడే డౌన్‌లోడ్ చేసుకొని టాప్ 50 కరెంట్ అఫైర్స్ సంబంధించినటువంటి టెస్ట్ సిరీస్‌ని ముందు ఫ్రీ టెస్ట్ రాయండి. తర్వాత మీకు నచ్చితేనే కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఇక అసలు విషయంలోకి వెళ్దాం. చాలామంది అభ్యర్థులు జనరల్ స్టడీస్‌కి సంబంధించి నేను ప్రిపేర్ చేపించేటటువంటి సబ్జెక్ట్స్ సంబంధించి మొదటగా నేను హిస్టరీ, సైన్స్, పాలిటీ అండ్ జాగ్రఫీ ఈ 4 సబ్జెక్ట్స్‌ను కరెంట్ అఫైర్స్‌తో కలిపి చదవమని చెప్పి ఎప్పుడు కూడా నేను సలహా ఇస్తా ఉంటాను. ఫర్ ఎగ్జాంపుల్ మనం గనక హిస్టరీకి సంబంధించి గనక చూసుకుంటే అది కానిస్టేబుల్ అయినా, సబ్ ఇన్స్‌పెక్టర్ అయినా 25-30 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. అలాగే సైన్స్ తీసుకున్నప్పటికీ కూడా 25-30 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. పాలిటీ 15-20 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. జాగ్రఫీ 8-10 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి వీటిని గనక మనం కరెంట్ అఫైర్స్‌తో గనక కలిపి ప్రిపేర్ అయినట్లయితే 100% 130-140 మార్క్స్ ఈజీగా గెయిన్ చేయొచ్చు. మన కరెంట్ అఫైర్స్ నుంచి ఈజీగా 25-30 మార్కులు వచ్చేటటువంటి అవకాశం ఉంది. మరి ఫర్ ఎగ్జాంపుల్ నేను ప్రిపేర్ చేయించేటటువంటి విధానం గానీ, మీరు ప్రిపేర్ కావాలని చెప్పేటటువంటి విధానానికి కొన్ని ఎగ్జాంపుల్స్ చెప్పేటటువంటి ప్రయత్నం చేస్తాను. మీరు గనక జాగ్రఫీని గనక అంటే జాగ్రఫీ కాస్త ఈజీ సబ్జెక్ట్ కాబట్టి ముందుగా దాంతోనే స్టార్ట్ చేస్తా ఉన్నా. జాగ్రఫీని గనక కరెంట్ అఫైర్స్‌తో కలిపి చదవాలనుకున్నప్పుడు మీరు ఎలా చదవాలంటే మొన్న వీడియోలో కూడా చెప్పాను నేను. శ్రీశైలం అనేది ఉంది. శ్రీశైలంకి పీఎం గారు వచ్చారు. మరి శ్రీశైలం ఏ నది ఒడ్డునుంది? కృష్ణా నది ఒడ్డునుంది. దానికి సంబంధించి మీరు చదువుతున్నప్పుడు కృష్ణా నది ఎక్కడ పుడుతుంది? దానికి సంబంధించి ఉపనదులు ఏమి? కృష్ణా నది యొక్క పొడవెంత? దాని మీద చేపట్టినటువంటి ప్రాజెక్టులేమి? ఏ ఇరుగు పొరుగు రాష్ట్రాలతో మనం ప్రాజెక్టులు చేపట్టడం అనేది జరిగింది. ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మీరు గనక చదివినట్లయితే జాగ్రఫీ మీకు చాలా ఈజీ అవుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు మనకి బడ్జెట్ అనేది పెట్టినారు అనుకుందాం. పోలవరం ప్రాజెక్ట్‌కి వచ్చేసరికి ఒక 10,000 కోట్లు పెట్టినారు. మరి పోలవరం ప్రాజెక్ట్‌కి సంబంధించి ఏ నది మీద కడతా ఉన్నారు? దానికి ఉన్నటువంటి మరో పేర్లేమి? వృద్ధగంగా అని చెప్పేసి అంటాం మనం గోదావరి నదిని. దానికి సంబంధించి ఎంత నదీ పరివాహక ప్రాంతం ఉంది? దానికి ఉన్నటువంటి ఉపనదులు ఏంది? ఎక్కడ పుడుతుంది? పుట్టిన దగ్గర ఉన్నటువంటి ఏమైనా సరస్సులు ఏర్పడుతున్నాయా? ఏమైనా లోయలు ఉన్నాయా? లేదంటే జలపాతాలు ఏమైనా ఉన్నాయా? లేదు సంబంధించి అది పుట్టినటువంటి పర్వత ప్రాంతాల్లో ఏమైనా ఎత్తైనటువంటి శిఖరాలు ఉన్నాయా? ఓకేనా? అది బంగాళాఖాతంలో గడుస్తున్నప్పుడు ఎన్ని పాయలుగా చీలిపోతా ఉంది? దాని యొక్క పొడవెంత?
ఇప్పుడు గోదావరి నది యొక్క పొడవు మన యొక్క ఆంధ్రప్రదేశ్ యొక్క తీరరేఖ పొడవు రెండు ఒకటే 974 లేదా 975 కిలోమీటర్లు ఉంటుంది. ఇలా మీరు గనక ప్రాజెక్టులు దాని మీద ఉన్నటువంటి ప్రాజెక్టులు అది ఉన్నటువంటి ఇరుగు పొరుగు రాష్ట్రాలతో దాని మీద ఉన్నటువంటి వివాదాలు వీటన్నిటిని కనుక కలిపి కనుక చదువుకున్నట్లయితే చాలా ఈజీగా జాగ్రఫీలో 8 నుంచి 10 మార్కులు మీరు తెచ్చుకునేటువంటి అవకాశం ఉంది. ఏ సబ్జెక్ట్ అయినా కానీ మీరు కరెంట్ అఫైర్స్తో కంపారిజన్ చేసుకుని దాని మీద బ్రీఫ్ ఇన్ఫర్మేషన్ కనుక గ్యాదర్ చేసి చదువుకున్నట్లయితే మీకు 100% మార్క్స్ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మరి హిస్టరీకి సంబంధించి ఎప్పుడైనా గుర్తుపెట్టుకోండి, హిస్టరీ ఎక్కడ పడితే అక్కడ మీరు మొదలు పెట్టొద్దు. నిన్న జరిగినటువంటి సంఘటన ఈ రోజును ప్రభావితం చేస్తుంది. మరి ఈ రోజు జరిగేటటువంటి సంఘటనలే రేపటిని ప్రభావితం చేస్తాయి. కాబట్టి ఎప్పుడు కూడా హిస్టరీని ఎక్కడ పడితే అక్కడ ప్రారంభం అనేది చేయొద్దు. ఎప్పుడు కూడా హిస్టరీ ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో పోవాలి. మనకి ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్ మనకి భారతదేశ ఆక్రమణకు సంబంధించి ఆంగ్లో కర్ణాటక యుద్ధాలు జరుగుతాయి. ప్రతి ఒక్క యుద్ధానికి కూడా రెండో యుద్ధానికి దారి తీసేటటువంటి కొన్ని కారణాలు ఉంటాయి. ఓకేనా? కాబట్టి డెఫినెట్గా మనం చదువుతున్నప్పుడు ఒక క్రొనలాజికల్ ఆర్డర్లోనే పోవాలా. దానికి తోడు హిస్టరీని చదువుతూ ఉన్నప్పుడు మీరు మొదటగా గుర్తుపెట్టుకోవాల్సినది సంవత్సరాలు, రాజవంశాలు, ప్రముఖమైనటువంటి రాజులు, వారికి ఉన్నటువంటి బిరుదులు, వారు చేసినటువంటి యుద్ధాలు, వారు చేసినటువంటి శాసనాలు. ఓకేనా? అలాగే ఆ కాలంలో జరిగినటువంటి కొన్ని సంఘటనలు, అంటే నాణ్యాలు అయి ఉండొచ్చు, లేదంటే కొత్త వర్తక వ్యాపారాలు ఉండొచ్చు, వారు తీసుకొచ్చినటువంటి కొత్త శిల్పకళ అయి ఉండొచ్చు. ఓకేనా? ఇవన్నీ కూడా వీటన్నిటిని దృష్టిలో పెట్టుకుని ఒక కథలా చదువుకోవాలి తప్ప హిస్టరీలోకి డీప్గా మనం ఎప్పుడు కూడా వెళ్ళిపోకూడదు. మనం చదువుతున్నది కేవలం ఒక ఎగ్జామ్ పాయింట్ ఆఫ్ వ్యూలో కాబట్టి దానికి తగినట్టుగానే మనం హిస్టరీ అనేది ప్రిపేర్ కావాలి. ఎక్కువ దాంట్లోకి వెళ్ళిపోయి ఇన్వాల్వ్ కావాల్సిన అవసరం లేదు. మనం చదవాల్సిందల్లా రాజవంశాలు, అందులో ప్రముఖ రాజులు, వారికి ఉన్నటువంటి బిరుదులు, వారు చేసినటువంటి యుద్ధాలు, వారు చేసినటువంటి ఏదైనా శాసనాలు కానీ, నాణ్యాలు కానీ, దానికి సంబంధించినటువంటివి, అలాగే వారికి ఉన్నటువంటి వారు ఆ టైంలో యుద్ధాలు చేయడం వల్ల ఏర్పడినటువంటి ఫలితాలు, సంవత్సరాలు, ఇవన్నీ కనుక ఒక క్రొనలాజికల్ ఆర్డర్లో కనుక పోయినట్లయితే హిస్టరీ అనేది చాలా ఈజీ సబ్జెక్ట్. ఓకేనా? హిస్టరీకి సంబంధించి సంవత్సరాలు, అలాగే పాలిటీకి సంబంధించి కొన్ని అధికరణలు మనం కూడా ఒక చైన్ లింకింగ్ సిస్టమ్ ద్వారా కూడా మనము గుర్తుపెట్టుకునేటువంటి అవకాశం ఉంది. ఫర్ ఎగ్జాంపుల్ ఇప్పుడు పాలిటీ దగ్గరకు వచ్చేసరికి మనము 1927లో మనకి సైమన్ కమిషన్ రావడం అనేది జరుగుతుంది. ఆ 27 కనుక మనం కనుక తిప్పి చేసినట్లయితే 72 అవుతుంది. 72వ అధికరణ రాష్ట్రపతి క్షమాభిక్ష చెప్పేటటువంటి అధికరణ. అదే 1972 కనుక చూసుకుంటే మనం అటవీ సంరక్షణ చట్టం వస్తుంది. అదే 729, అదే 1909 కనుక అయితే మింటో మార్లే సంస్కరణలు వస్తాయి అనుకుంటా. 10 కనుక కలుపుకుంటే 1919 అవుతుంది. మాంటెక్ జేమ్స్ కోడ్ సంస్కరణలు వస్తాయి మనకి. ఓకేనా? అదే 19 అనేటువంటి విషయాన్ని కనుక మనం కనుక తీసుకున్నట్లయితే సపరేట్గా మనకు ప్రాథమిక హక్కులలో మనకు 6 రకాలైనటువంటి స్వేచ్ఛలు ఇచ్చేటటువంటి అధికరణ. అలాగే సంబంధించి కొంచెం కనుక మనం కనుక చూసుకున్నట్లయితే 9/9/81 లోక్సభ నిర్మాణము అనేటువంటి చెప్పేటటువంటి అధికరణ కూడా ఉంటుంది. అలాగే వచ్చేసరికి 9/72 వచ్చేసరికి ఆల్రెడీ మనం చెప్పుకున్నాంలే, రాష్ట్రపతి క్షమాభిక్ష అని చెప్పేసి. 7/14 చట్టం ముందు అందరూ సమానమైనటువంటి అధికరణ కూడా వస్తుంది. ఆ తర్వాత వచ్చేసరికి 72 తర్వాత 73, 74 రాజ్యాంగ సవరణలు వచ్చేసరికి మనకి పంచాయతీరాజ్ వ్యవస్థకి సంబంధించి, స్థానిక సంస్థలకు సంబంధించి మనకి సవరణలు అనేవి ఉంటాయి. ఆ తర్వాత వచ్చేసరికి 7/3/21 సింధు భాషని మనము వచ్చేసరికి 8వ షెడ్యూల్లో చేర్చడం అనేది జరుగుతుంది. అలాగే కొన్ని రకాలైనటువంటి అధికారులు అనేవి ఉన్నాయి. 331 అధికరణ, ఈ ఇద్దరు ఆంగ్లో ఇండియన్స్ వచ్చేసరికి లోక్సభకు ప్రమోట్ చేయడం. నెక్స్ట్ వచ్చేసరికి 143 సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి వచ్చేసరికి మనకి న్యాయ సలహా ఇవ్వచ్చు రాష్ట్రపతికి వచ్చేసరికి. ఆ తర్వాత వచ్చేసరికి 108 అదే ఒక బిల్లు విషయంలో లోక్సభకు రాజ్యసభకు మధ్య ఏదైనా జరిగినప్పుడు ఉభయ సభల సంయుక్త సమావేశం చేయడం అని చెప్పేసి చెప్పుకోవచ్చు. ఇప్పుడు ఆల్రెడీ మనం సుప్రీంకోర్టుకు సంబంధించి చెప్పుకున్నాం. ఆల్రెడీ ఇప్పుడు మనకు ఉన్నటువంటి సుప్రీంకోర్టు జడ్జి ఎవరండి? చీఫ్ జస్టిస్ వచ్చేసరికి సూర్యకాంత్ గారు. మరి సూర్యకాంత్ గారి గురించి ఒకవేళ ఏదైనా వార్త సుప్రీంకోర్టుకు సంబంధించినప్పుడు అసలు సుప్రీంకోర్టు అనేది ఎప్పుడు స్టార్ట్ అయింది? మనకి స్వాతంత్రం రాకముందు ఎలా ఉంది, స్వాతంత్రం వచ్చిన తర్వాత ఎలా ఉంది? ఆల్రెడీ గత వీడియోలో కూడా చెప్పుకున్నాం మనం. సుప్రీంకోర్టుకు సంబంధించి ప్రధాన న్యాయమూర్తి, మొట్టమొదటి ప్రధాన న్యాయమూర్తి ఎవరు? భారతీయ ప్రధాన న్యాయమూర్తి ఎవరు అని చెప్పేసి. సరే, లిజియా ఇంఫే, తర్వాత వచ్చేసరికి హీరాలాల్ కానిగే గారు. సో సుప్రీంకోర్టుకు సంబంధించి దానికి సంబంధించి అధికారులు ఉంటాయి, ఏమేమి ఉంటాయి, దానికి సంబంధించి విధులు ఏముంటాయి, దానికి సంబంధించి ఆ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి చేయవలసినటువంటి బాధ్యతలు ఏముంటాయి. ఇలా కనుక మనం సబ్జెక్ట్ని చైన్ లింకప్ సిస్టమ్ ద్వారా ఒకదాంతో ఒకదాన్ని ఇలా గనక మనం గనక
కలిపి చదువుకున్నట్లయితే ఇంత పెద్ద సిలబస్ అనేది చాలా ఈజీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఓకేనా? సో, సబ్జెక్ట్‌ని ఎప్పుడూ గూడా ఒకదాంతో ఒకదాన్ని మనం కలిపి చదువుకునేటువంటి విధానాన్ని డెఫినిట్‌గా మీరెప్పుడూ గూడా పాటిస్తా ఉండాల. ఇంకోటి మనం ఒకవేళ ఇప్పుడు పాలిటీకి సంబంధించి మనం చాలామంది ఏం చేసేటటువంటి అవకాశం ఉందంటే, ముందు దాన్ని మొదలుపెడతారు. మొదలుపెట్టకుండా ముందు అధికారంలో నేర్చుకునేటువంటి ప్రయత్నం చేయండి. చాలా త్వరగా అయిపోతది. దాదాపుగా సగం సిలబస్ అక్కడే అయిపోతది. మరి అది అన్ని అధికారులను నేను గుర్తుపెట్టుకోవాలంటే, మీ మొబైల్ నంబర్ ఏదైతే ఉందో దాదాపుగా 10 నంబర్లుంటాయి. 10 నంబర్లు, 10 అధికారులను గుర్తుపెట్టుకోవచ్చు. మళ్ళీ 2, 2 నంబర్లక మీరు 2, 2 నంబర్లకు సంబంధించి అధికారంలో గుర్తుపెట్టుకోవచ్చు. దానికి సంబంధించి రాజ్యాంగ సవరణలో గూడా గుర్తుపెట్టుకోవచ్చు. ఇలా ఎప్పుడు గూడా సబ్జెక్ట్‌తో డిస్కషన్ జేయండి. ఒక సబ్జెక్ట్‌ని నేను చదివినానన్నట్లు గాకుండా దాన్ని నేర్చుకునేటువంటి ప్రయత్నం, గుర్తుపెట్టుకునేటువంటి ప్రయత్నం చేయండి. ఇక్కడ ఎంత చదివినాము అనే దానికంటే గూడా మన నుంచి బయటికి ఎంత ఔట్‌పుట్ వచ్చిందనేటువంటి దాని మీదనే మీ యొక్క సక్సెస్ అనేది ఆధారపడి ఉంటుంది. సో, నేను చెప్పేటటువంటి ఏవైతే 4 సబ్జెక్టులను గనక మీరు హిస్టరీ అయినా, సైన్స్ అయినా, సైన్స్‌కి సంబంధించి మీకు ఆల్రెడీ తెలుసు. సైన్స్ మనకు బేసిక్ నాలెడ్జ్‌తోనే పాటు బయట జరిగేటువంటి ఇప్పుడు ఆల్రెడీ ఎక్కువ ప్రయోగాలకు సంబంధించినటువంటి అంశాలు గూడా అడుగుతున్నారు. రాకెట్ ప్రయోగాలు గాని, లేదంటే క్షిపణులు గాని, ఈ ప్రయోగం ఎక్కడ జరిగింది? ఆ ప్రయోగం ఎక్కడ జరిగింది? దానికి సంబంధించినటువంటి కొన్ని ప్రాథమిక అంశాలుంటాయి. కొన్ని దానికి సంబంధించి. ఓకేనా? వాటి మీద మీరు గ్రిప్ గనక ఎక్కువ పెట్టుకున్నట్లయితే, ఎక్కువ బయాలజీ నుంచి అడిగేటటువంటి అవకాశం ఉంది గాబట్టి, ఎక్కువ అలాంటి సోర్సెస్ మీద మనం గనక ఎక్కువ కాన్సంట్రేషన్ పెట్టినట్లయితే 100% మార్క్స్ గెయిన్ అయ్యేటువంటి అవకాశం ఉంది. మీరు ముందుగా చదవాల్సినటువంటి సబ్జెక్ట్స్ ఏమైనా ఉన్నాయంటే జాగ్రఫీ, హిస్టరీ, పాలిటీ. జాగ్రఫీ చాలా త్వరగా అయిపోతది. చదువుకోవడానికి చాలా ఈజీగా ఉంటుంది. హిస్టరీ మారదు. కాబట్టి అది స్టాండర్డ్ సబ్జెక్ట్ ఇంక దాన్ని ఎవరు మార్చలేదు. దాని సంబంధించి ఏదైనా వారసత్వ సంపదలకు సంబంధించి యునెస్కో అట్లా ఏదైనా వచ్చినప్పుడు మాత్రమే దాని గురించి మనం ఎక్కువ తెలుసుకోవాల్సినటువంటి అవకాశం ఉంది గానీ హిస్టరీ మారదు. తర్వాత వచ్చేసరికి పాలిటీ. లాస్ట్ వచ్చేసరికి సైన్స్ అండ్ టెక్నాలజీ చాలా పెద్ద సబ్జెక్టు. ఈ నాలుగిటిని గూడా మీరెప్పుడు కరెంట్ అఫైర్స్‌తో ముడిపెట్టి చదువుకుంటూ ఉండాల. ఓకేనా? అలాంటప్పుడు మాత్రమే ఎక్కువ వాస్ట్ ఉన్నటువంటి సిలబస్ మీకు ఈజీ అయ్యేటటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు దాదాపుగా నేనే ఈ యొక్క వీడియోలోనే దాదాపుగా 10, 15 బిట్లనేటివి చెప్పినట్టున్నా. ఎలా చదువుకోవాలా? ఏం చదువుకోవాలా? దాన్ని ఎలా చైన్ లింకింగ్ చేసుకోవాలా? అని చెప్పేసి. ఇలా గనక మీ యొక్క ప్రిపరేషన్ గనక మీరు గనక కొనసాగించినట్లయితే 100% మీరు సక్సెస్ అయ్యేటువంటి అవకాశం ఉంది. రాక వచ్చేటటువంటి అవకాశం దాదాపుగా 17,00,000 మంది పోటీ పడేటువంటి దాంట్లో నీతో పాటు 16,99,999 మంది పోటీ పడతారు. వాళ్ళందరూ నీకు ఎదురున్నట్లే. వాళ్ళందరితో నువ్వు వెళ్లి ఢీకొట్టుకొని నువ్వు ఉద్యోగం వరకు వెళ్ళాలంటే మాత్రం డెఫినిట్‌గా నువ్వు హార్డ్ వర్క్ చేయాల్సిందే. అలాగే కాస్త స్మార్ట్ వర్క్ కూడా చేయాల్సిందే. చాలామంది ఏఐ జనరేటెడ్ ఏవైతే ఉన్నాయో పీడీఎఫ్ మెటీరియల్స్ వాటిని వాడుతా ఉన్నారు. నేను ఒకటే చెప్తా ఉన్నా. మీ సిలబస్ అయిపోయినప్పుడు అవేమైనా మీకు ఉపయోగపడొచ్చేమో కానీ ఈ ప్రిలిమ్స్ అనేటువంటి మొట్టమొదటి స్టేజ్‌లో అవి డెఫినిట్‌గా మీకు ఏ కోర్స్ అయినా ఉపయోగపడవు. నెక్స్ట్ వచ్చేసరికి చాలామంది అడిగేటువంటి మరొక ప్రశ్న, సార్ మరి మేము చదువుతున్నప్పుడు స్టాండర్డ్ బుక్స్ చదువుకోవాలా? లేదంటే ఈ కోచింగ్ సెంటర్ మెటీరియల్ చదువుకోవాలా అని చెప్పి. దీనికి సంబంధించి రేపో, ఎల్లుండో ఒక వీడియో చేసేటటువంటి ప్రయత్నం చేస్తా. అలాగే చాలామంది పేద అభ్యర్థులు కాల్ చేసి మరి అడుగుతున్నారు. వాట్సాప్‌లో మెసేజ్ చేస్తా ఉన్నారు. కాస్త అనారోగ్య కారణాల వల్ల నా వాయిస్‌లో మీకు ఆల్రెడీ తెలిసిపోతా ఉంటది. నేను మీకు రిప్లై చేయలేకున్నాను గానీ, నేను మీకోసం అయితే ఒక గొప్ప నిర్ణయం అయితే మేము తీసుకోవడం అనేది జరిగింది. ఎవరైతే వితౌట్ కోచింగ్‌కి వెళ్ళలేనటువంటి పేద నిరుద్యోగ అభ్యర్థులు, మహిళా అభ్యర్థులు అయ్యుండొచ్చు, పురుష అభ్యర్థులు అయ్యుండొచ్చు. వారి కోసం అయితే మేము ఒక గొప్ప నిర్ణయాన్ని తీసుకోవడం అనేది జరిగింది. డిస్క్రిప్షన్‌లో మన యొక్క యాప్ లింక్ ఉంది కదా! మీరెళ్లి యాప్‌ని డౌన్‌లోడ్ చేసుకోండి. నేను కోర్స్ కొనండి అని ఏ కోర్స్‌ని కూడా చెప్పట్లే. ఒక్క కరెంట్ అఫైర్స్ కోర్స్‌ని మాత్రమే కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే ఒక 15 మందికి మాత్రమే ఛాన్స్ ఉంది రూ. 59కి. మేము 100 మందికి అని చెప్పాము. ఒక 15 మందికి ఛాన్స్ ఉంది రూ. 59కు. కొనండి. చాలా మంచి కోర్స్ అది. తర్వాత వచ్చేసరికి యాప్ డౌన్‌లోడ్ చేసుకొని పెట్టుకోండి. సోమవారం మీకు ఒక వీడియో వస్తది. ఎందుకు మేము ఏం నిర్ణయం తీసుకోబోతున్నాం? దానివల్ల పేద అభ్యర్థులకు ఏం మేలు జరిగేటటువంటి అవకాశం ఉంది? దాని ద్వారా మేము వాళ్ళకి ఎలాంటి వీడియో క్లాసెస్ గానీ, కోచింగ్ గానీ ఎలా అందించబోతున్నాం అని చెప్పేసి పూర్తి వివరాలు అందులో తెలియజేసేటటువంటి ప్రయత్నం చేస్తాను. అదైనంత వరకు మాక్సిమం ఏ కోచింగ్ సెంటర్ గానీ, ఏ టెస్ట్ సిరీస్ అమ్మేటటువంటి వాళ్ళు గానీ, ఇటువంటి నిర్ణయం ఇంతవరకు స్టూడెంట్స్ కోసం తీసుకోలేదు. ఫస్ట్ టైం మేమే తీసుకుంటూ ఉన్నాం. ఎందుకంటే ఈ ఛానల్ పుట్టిందే స్టూడెంట్స్ కోసము. ఈ యాప్ వచ్చింది కూడా స్టూడెంట్స్ నుంచే కాబట్టి మేము లెక్చరర్లము. మాకు తెలుసు స్టూడెంట్స్ కష్టాలు. మేము కూడా చదువుకునేటువంటి టైంలో మేము పడినటువంటి కష్టాలు అయ్యుండొచ్చు. లేదంటే మీరు పడేటువంటి కష్టాలు అయ్యుండొచ్చు. వీటన్నిటిని చూసి మనం నష్టపోయిన ప్రాబ్లమ్‌లే. ఎందుకంటే డబ్బులు ఈరోజు పోతే సంపాదించుకోవచ్చు. కానీ ఒక స్టూడెంట్‌కి అవకాశం గనక మిస్ అయినాడంటే వాడు ఉద్యోగి కావాల్సిన వాడు నిరుద్యోగిగా చాలా సంవత్సరాలు కష్టపడాల్సొస్తది. వాడికి లేక వచ్చినటువంటి అవకాశం కాబట్టి ఈ అవకాశం డెఫినిట్‌గా మిస్ కాకూడదంటే అతన్ని వెనక్కి లాగేటటువంటి ఏ విషయం కూడా అతన్ని ఆపకూడదనేటువంటి ఉద్దేశంతో మేము చాలా పెద్ద నిర్ణయం తీసుకున్నాం. దీనివల్ల మాకైతే చాలా పెద్ద నష్టమే వాటిల్తా ఉంది. కానీ ఇక్కడ స్టూడెంట్ అనేవాడు బాగుపడతాడని చెప్పేసి తీసుకున్నాము. దాని గురించి మేము
సోమవారం ఒక వీడియో రూపంలో మీకు క్లారిటీ ఇచ్చేటటువంటి ప్రయత్నం చేస్తా. ఎవరు కూడా ఇంటి దగ్గర కూర్చుని ప్రిపేర్ అయ్యేటువంటి వాళ్ళు మీరు టెన్షన్ పడాల్సినటువంటి అవసరం లేదు. ఛానల్ ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. టాప్ 50 కరెంట్ అఫైర్స్ అండి. నేను మళ్ళీ చెప్తా ఉన్నా, నా కోర్స్ గురించి నేను ఎక్కువ చెప్పను, ఎందుకంటే మన రిజల్ట్ మాట్లాడుతుంది ఏదైనా కానీ. గతంలో గ్రూప్ ఎగ్జామ్లో కూడా డైరెక్ట్ క్వశ్చన్లు వచ్చినాయి మన టెస్ట్ సిరీస్ నుంచి. ఓకేనా, మన టెస్ట్ సిరీస్ నుండి మనం ఇచ్చినటువంటి పెన్ను పేపర్ మీద నేను రాసినటువంటి దాని నుంచి డైరెక్ట్ క్వశ్చన్ రావడం అనేది జరిగింది. చాలా పకడ్బందీగా కరెంట్ అఫైర్ టెస్ట్ సిరీస్ని మనం తయారు చేయడం అనేది జరిగింది. అలాగే 365 టెస్ట్ సిరీస్ను కూడా దాదాపుగా 200కు పైగానే టెస్టులు ఉన్నాయి. టాపిక్ వైజ్ టెస్టులే 200కు పైగా టాపిక్ వైజ్ టెస్టులు ఉన్నాయి. 10 గ్యాన్ టెస్టులు ఉన్నాయి. ఒక ఎస్ఐ సబ్ ఇన్స్పెక్టర్ గ్యాన్ టెస్ట్ ఉంది. 120 రోజుల టైం టేబుల్ ఉంది మీరు ప్రిపేర్ కావడానికి. నా యొక్క పర్సనల్ గైడెన్స్ కూడా మీకు అందులో లభించేటటువంటి అవకాశం ఉంది. 360 రోజుల టెస్ట్ సిరీస్ను ఇప్పుడే కొనొద్దు, సోమవారం వీడియో తర్వాతనే కొనేటువంటి ప్రయత్నం చేయండి. ఎందుకంటే చాలా పెద్ద ప్రయత్నం చేస్తూ ఉన్నాము పేద అభ్యర్థుల కోసం. అది ఏదనేది చెప్పేసి క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాం. మీకు ఏ డౌట్ ఉన్న సబ్జెక్టుకి సంబంధించి ఏదైనా కానీ, అది అథమెటిక్ అయ్యొచ్చు, రీజనింగ్ అయ్యొచ్చు, హిస్టరీ అయ్యొచ్చు, పాలిటీ అయ్యొచ్చు, సైన్స్ అండ్ టెక్నాలజీ. నేను సైన్స్ స్టూడెంట్ కాకపోయినా కానీ నాకున్నటువంటి అవగాహన మీద, లేదంటే మన దగ్గర ఉన్నటువంటి ఒక ఫ్యాకల్టీ ద్వారాను మీకు సైన్స్ అండ్ టెక్నాలజీ సంబంధించి కూడా ఒక క్లారిటీ ఇప్పించేటువంటి ప్రయత్నం చేస్తాను. ఏ సబ్జెక్టుకి సంబంధించి మీకు ఏదైనా మీరు చదివేటటువంటి దాంట్లో పొరపాట్లు ఉన్నా, లేదంటే మీకు చదువుతున్నది గుర్తు రాకపోయినా, లేదంటే ఎలా రివిజన్ చేసుకోవాలనో తెలియకపోయినా, ఎలా గుర్తుపెట్టుకోవాలనో అర్థం కాకపోయినా డెఫినెట్గా కామెంట్ రూపంలో తెలియజేసేటువంటి ప్రయత్నం చేయండి. వీడియో కనుక నచ్చితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి. మీకున్నటువంటి డౌట్స్ అన్నీ కూడా కామెంట్ రూపంలో తెలియజేయండి. నేను కుదిరితే కామెంట్ రూపంలో దానికి రిప్లై ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. లేదు ఆ యొక్క కామెంట్ చాలా మందికి విలువైనది అన్నప్పుడు 100% దాని మీద ఒక వీడియో చేసి కూడా క్లారిటీ ఇచ్చేటువంటి ప్రయత్నం చేస్తాను. ఓకేనా, డిస్క్రిప్షన్లో యాప్ లింక్ ఉంది. ఇప్పుడే వెళ్ళి డౌన్లోడ్ చేసుకోండి. కేవలం 15 మందికే ఆ యొక్క అవకాశం ఉంది మన యొక్క టాప్ 50లో. ఇప్పుడే వెళ్ళి ఆ యొక్క ఫ్రీ టెస్ట్ ఏదైతే ఉందో ముందు రాయండి. మీరు ఊకే డౌన్లోడ్ చేసుకుని ఊకే దాన్ని అక్కడ పెట్టేసి మీరు ఊకుండకుండా డౌన్లోడ్ చేసుకున్న తర్వాత హాఫ్ అన్ అవర్ ఇచ్చింటారు టైము. ఒక 10 నిమిషాలు 15 నిమిషాలు రాయండి. రాస్తే ఆ క్వశ్చన్ పేపర్ ప్యాటర్న్ ఎలా మేము అడిగినాము, క్వశ్చన్ ఏ రేంజ్లో అడుగుతూ ఉన్నారు, ఎక్కడెక్కడి నుంచి తీస్తూ ఉన్నారు అనేది ఒక క్లారిటీ మీకు వచ్చేటటువంటి అవకాశం ఉంది. ఆ తర్వాత కొనాలా వద్దా అనేది సెకండరీ. మీరు ఇష్టమైతే కొంటారు, లేదంటే కొనరు. కానీ బట్ ఏమంటే ముందు మీరు అక్కడ మీరు ఆ టెస్ట్ అనేటివి రాయండి, ఫ్రీ టెస్ట్. వీడియో కనుక నచ్చినట్లయితే దయచేసి లైక్ చేయండి, షేర్ చేయండి, మన యొక్క ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.